బీజేపీ విధానాలు కలపాలి. బీహార్లో రద్దు చేసినటువంటి ఓట్లను కలపాలి. బీహార్లో రద్దు చేసినటువంటి ఓట్లను కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం అక్టోబర్లో బీహార్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి కూటమి ద్వారా మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు దొక్కడం అనేది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంది. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నితీష్ కుమార్ కూటమిని ఓడగొట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో ప్రజలు వాళ్ళ ఓట్లను తొలగించేటువంటి పనిని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీనికి పూర్తి సహకారం కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరించడం, సుమారు 60 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించడం అనేది జరిగింది. ఈరోజు మా ఓట్లు పోయినాయి, మా ఓట్లను కాపాడండి అని చెప్పి ప్రజలు ఆ ఎన్నికల కమిషన్కు దరఖాస్తు పెట్టుకుంటే మీ ఆధార్ కార్డు చెల్లది, మీ పాన్ కార్డు చెల్లది, మీ రేషన్ కార్డు చెల్లది, మీ అమ్మ ఎక్కడ పుట్టిందో, మీ నాన్న ఎక్కడ పుట్టిందో, నువ్వెక్కడ పుట్టినో ఆ బర్త్ సర్టిఫికెట్ తీసుకొచ్చా తప్ప మేము చేర్చుకోమని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఎన్ని అడ్డదారులు దొక్కుతుందో ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది అది బీజేపీ కలెక్షన్ కమిషన్గా మారినటువంటి సందర్భం ఉంది. అందుకే దీన్ని నిరసనగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కును కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ కూడా తన హస్తగతం చేసుకోవడం కోసం అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని తెలిసినటువంటి ప్రజలందరినీ కూడా ఓట్లన్నీ సుమారుగా ఒక 60 లక్షల ఓట్లని తొలగించింది. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అందుకని చెప్పేసి కేంద్రాలు ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్నికల కమిషన్ వెంటనే తొలగించినటువంటి ఓట్లన్నింటినీ కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ విధానాలు అనేక రాష్ట్రాల్లో వస్తుంది. రేపు మన తెలంగాణలో కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి కోరుతా ఉంటాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి సర్వసత్తాక గణతంత్ర ప్రజాతంత్ర సెక్యులర్ సోషలిస్టు రాజ్యాంగం అని చెప్పేసి ప్రమాణం చేసి ఇవాళ ఏదైతే మధ్యప్రదేశ్లో అదేవిధంగా మహారాష్ట్రలో అట్లాగే హర్యానాలో ఏదైతే ఒక నియోజకవర్గంలోనే 1,00,000 దొంగ ఓట్లను వేయించుకొని అదేవిధంగా 5 నెలల్లోనే ఏదైతే కోటి తప్పుడు ఓట్లను నమోదు చేసుకొని ఇవాళ మళ్ళీ గద్దెనెక్కడానికి కోసం బీహార్ ఎన్నికల కోసం తహతహలు ఆడుతూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నది. కావున అధికారంలో ఉన్నటువంటిది జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా తన యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించి ప్రజలకు నష్టం చేయకుండా ఉండాలి. కానీ అడ్డదారిలో వెళుతూ ఉంది. దీనిపైన న్యాయ వ్యవస్థ పూర్తి సమగ్రమైన విచారణ జరిపించేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.